దయాకర్నే ఉంచుతాం మేము, దయాకర్కే ఉంచుతాం. మా ఆయన రాకుండా కానీ దయాకర్ రావాలి మా ఊరికి. అత్త కోడల పరిస్థితి ఏంది? అత్త కోడలు అయితే వాళ్ళే బస్సులో తిరుగుతారు, మొగోళ్ళు ఇంటికాడ ఉంటారు. హైదరాబాద్, తిరుపతి, హన్మకొండ, వరంగల్ మొత్తం తిరిగి వస్తారు ఆడోళ్ళు. మాకేముంది? ఎప్పుడు వస్తుంది అడో ఎప్పుడు వస్తుంది అని మేము చూసుకుంటా ఉంటాం. రాత్రి రాకపోతే మేము మళ్ళా చేయి కాలుకొని మేమే బుక్కడు వండుకొని తింటాం ఆయన. అంతే. ఎన్ని మండలం అయితే ఎక్కడ మోగాలు చూసుకున్నా కూడా మాకు అక్కడ లేనట్టు చేసిపోతారు. రేవంత్ రెడ్డి చేసింది గది. తన దగ్గర రాకుండా రాజ్యం పట్టుకున్నట్టు చేసిండు రేవంత్ రెడ్డి. అది అట్లా. ఎక్కడ రైతు బంధు అసలు లేవు అంటే అప్పుడే చెప్పిన, రైతు బంధు లేదు. వచ్చినప్పుడు మంచిగా చల్లగా భవనిస్తారు, ఎక్కిన తర్వాత వాళ్ళు చూడే ఆడోళ్ళకు బస్సు సాగదోలుడు, మోగోళ్ళకు ఇంటికాడ బండా పెట్టుడు. అంతే. లేదు మా తండా పరిస్థితి అట్లా. వేరే తండాలో ఇంకా చెప్పలే కానీ మా తండా పరిస్థితి అది. నాయన నీళ్లు తాగుదామంటే నీళ్లు అగో బాయ్ బోర్ ఎక్కడో పెడితే ఒక్క బిందె ఎత్తుకొస్తాను అయ్యా చూడు, ఒక్క బిందె ఎత్తుకొస్తాను చూడు. మా ఆడిది ముసలిది. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నప్పుడు నీకు నీళ్లు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయా? జోర్. ఇప్పుడు రావట్లేదా? ఇప్పుడు అసలే ఇచ్చి పెడతలేదు. ఒక్క నీళ్ళు ఇచ్చి పెట్టమంటే ఆ తండోడు అసలే ఒక్క చుక్క నీళ్ళు వస్తలేదు. రైతు బంధు పడతలేదు. 20 గుంటలోనికి 50 ఎకరం నాలోనికి 2 ఎకరాలోనికి వేసిండు. 5 ఎకరాల మీద ఉన్నోనికి ఎయ్యా అని అనుకుంటా ఉండే మరి రేవంత్. అందరికి వేసిండు. 20-40 ఎకరాల దాకా వేసాడు కేసీఆర్. ఇప్పుడు లోపడే అంటాడు, వేసుడు లేదు ఏం లేదు. మళ్ళా 10 ఏళ్ళ తర్వాత రుణమాఫీ చేస్తా, ఇది చేస్తా అని బోధిస్తాడు. కానీ మాకు నమ్మకం లేదు. ఇప్పుడు కేసీఆర్ కే మా ఆయనే రావాలి. మీ కేసీఆర్ నింపుతాడు. ఒక్క పూట నీళ్లు వస్తే ఒట్టు కాలువల. సో గతంలో ఏ విధంగా ఉండేది పెద్ద? మా గతంలో అంటే కేసీఆర్ వదిలిపెట్టిండు, తండకు తిరిగిండు, నీళ్ళు పెట్టిండు, రైతులు చచ్చిపోతారని చెప్పిండు. మంచిగానే సౌలభ్యం జరిగింది అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళే వచ్చిన కాడ నుంచి మాకు అస్సలే మొత్తం ఎక్కడ పొలం అక్కడే. ఇప్పుడు 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏలిన సంగతి మనకు తెలిసిందే కదా. తెలిసిందే కానీ ఇది వచ్చి అంత మోసం చేస్తాడని మాకు నమ్మకం లేదయ్యా. అనుకోలే. ఇది వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతును పోగొట్టే రోజులు కూడా ఉండే. అప్పుడు ఈ ఆధీనం కూడా ఇప్పుడు జరిగి వచ్చింది. ఒక్క మనిషి చచ్చిపోతే 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి కాగితంలో జుట్టి ఇచ్చిపోయేది మా కేసీఆర్ వచ్చే ఎర్రబెల్లి వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు ఒక్క మనిషి. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే అంత అభిమానం, అంత ప్రేమ ఎందుకు? మాకు పని చేసిన కానికే వాని మీద అభిమానం మాకు దయాకర్ మీద. ఆయనే రావాలి. ఫోన్ చేస్తేనే పని అవుతుంది. ఈడ ఫోన్ చేస్తేనే ఆడ కాళ్ళ నీళ్ళు ఇడిచి పెడతాడు, లేక ఆడ నీళ్ళు కావలిదారిని ఉంచుతాడు. ఆడ నీళ్ళు వదిలిపెట్టు జనం చచ్చిపోతారని చెప్తాడు. అప్పుడే నీళ్ళు వస్తూనే ఉంటది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మొత్తం ఎండిపోయింది. అమ్మా తండ నాహనం. ఆ సర్పంచ్ కాంతలేడు, కార్యదర్శి కాంతలేడు. మాకు ఈ తండగా వదిలిపెట్టిర్రు. మరి ఎందుకు అలాంటి మనిషిని మీరు ఎందుకు ఓడిపించారు కాదు, మేము ఓడిపించాం అంటే హామీ ఇచ్చినాం. హామీ ఇస్తేనే ఒక్క ఊరు ఎటో పాల కొడితే నుక్కుపోయింది. మా ఊరు మేము వేసినాం గానీ మాతోటి 10 ఊర్లతో ఇండ్లతో ఏడవస్తాడు కేసీఆర్. పాల కొడితే నుక్కపోయింది మొత్తం ఒక్క రాత్రిలోనే. ఇప్పుడు 6 పథకాలు అని చెప్పింది కదా. 6 పథకాలలో ఒక బస్సు పథకం ఒకటే కనిపిస్తుంది. ఒకటే బస్సు పథకం ఎందుకు మనకు? గవర్నమెంట్ ఎంత లాసు? మొగలకు డబ్బులు తీసుకుంటాడు, ఆడోళ్ళకు ఫ్రీ బస్ అని పెట్టిండు. 4-5 సార్లు ఎక్కినా. ఎట్లుంది మరి బస్సులు ఎక్కినప్పుడు? ఎట్లా ఉంది? ఆడోళ్ళ గుంపే ఉంది. ఒక్క మొగడు పోతే ఏమైతే దానిలో అందరు ఆడోళ్ళే. అంతా అది ఆధార్ కార్డు చూపిస్తారు, ఎక్కుతారు. నువ్వేం చూపించినావు? నాకు ఎవరు? నేను పైసలు ఇచ్చుడా 20 రూపాయలు 50 రూపాయలే. దండం పోయినా 50, మళ్ళా వచ్చినా 50. కూర్చున్నా నిలబడే పోయినా. గొంతులు ఉంటది కదా బస్సులకు పట్టుకొని నిలబడ్డా.
సో ఇబ్బంది అట్లా. అయితే కలుగుతా ఉన్నది మీకు. ఇబ్బంది కాంగ్రెస్ అయ్యా. ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇబ్బంది అయితే ఉన్నది. ఇబ్బంది నాయన ఇబ్బంది అస్సలు మా తాండకు గమనించిన వాడే లేడు. ఆ. ఏ సర్పంచ్ అయినా కార్యదర్శి అయినా ఉప సర్పంచ్ అయినా ఎవ్వరు దానికి చూడలేడు వాళ్ళ ఆ. అంతే. ఇప్పుడు మెయిన్ గా రేవంత్ రెడ్డిని నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? మేము ఏం అడగాలని ఎన్ని ఒప్పుకున్నావో అది ఇచ్చే ఆ. నీ నీ వెంటనే ఓటేద్దాం, ఉంటావు. మీ ఇంటనే ఓడతాం, ఆ. మీ ఇంట పడతామని మేము తలుచుకున్నాం అనుకుంటున్నాం. కాదే ఇప్పుడు ఎలక్షన్ వస్తుందనేసి ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్తుండు. సో ఎట్లా అనిపిస్తుంది? మాట మారుస్తుందా లేదంటే? కేసీఆర్ అన్నాడు ఆ. మీకు 2 లక్షల మాఫీ చేస్తాడు, ఓటు పడ్డాక మాఫీ గవర్నమెంట్ చేయరు, ఇప్పుడు చేస్తేనే మా కళ్ళ ముందర ఇప్పుడు చేస్తేనే అది ఓటు, ఆ. లేకపోతే లేదు. కాదే ఒక్క కదా. నిమిషం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా, ఎంపీ ఎలక్షన్ వస్తుందని ఆ మాట చెప్పిండా లేదంటే ఎట్లా? వస్తాననే చెప్పిండు. ఇప్పుడు ఒకవేళ రుణమాఫీ ఎంపీ ఎలక్షన్ ముందు చేయలేదు అనుకో, ఆ కాంగ్రెస్ ఓడిపోతుందా గెలుస్తా? ఓడిపోతుంది అది ఆ? రాదిగా. పక్క ఇక్కడ ఎవరు మీ సుధీర్ కుమార్ ని గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. ఆ. మా తండకు సవలతు చేసినోనికే గెలిపించుకుంటాం మేము. ఆ. మా కళ్ళతోటి చూసినోనికే గెలిపిస్తాం. ఆ. ఇప్పుడు దయాకర్ మాకు తప్పు నార అయిపోయిందయ్యా. వాడు ఈడ మా దేశానికి రావడం కథం, అది తప్పు పొరపాటు అయిపోయింది. దయాకర్ ఒకవేళ నిలబడ్డాడు అనుకో మళ్ళీ ఎమ్మెల్యేగా, ఆ